ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ మరియు కేకేఆర్ జట్లు ఒక ఇంపార్టెంట్ మ్యాచ్కి సిద్ధమయ్యాయి. ఈరోజు గౌహతి వేదికగా ఈ రెండు జట్లు తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్లో విజయం అయితే రెండు టీంలకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ సీజన్ స్టార్టింగ్ మ్యాచెస్లో రెండు టీంలు కూడా ఓడిపోయాయి. కేకేఆర్ టీం ఆర్సీబీ మీద ఓడిపోతే ఆర్ఆర్ టీం ఎస్ఆర్హెచ్ మీద ఓడిపోయింది. దీంతో ఎలాగైనా సరే ఈ మ్యాచ్లో రెండు జట్లు గెలిచి బోని కొట్టాలని చూస్తాయి. సో తమ ఫస్ట్ మ్యాచెస్లో కొంతవరకు ఎక్స్పెక్ట్ చేయని రిజల్ట్స్ చూసిన ఈ రెండు జట్లకు విజయం అయితే చాలా ఇంపార్టెంట్. బట్ ఈ మ్యాచ్లో అసలు ఏ టీంకి గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి, పిచ్ రిపోర్ట్ ఎలా ఉంది, అలాగే ప్లేయింగ్ లెవెన్స్ ఎలా ఉంటాయి, ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలని తెలుసుకోవాలంటే మనమైతే ఈ మ్యాచ్ యొక్క ప్రివ్యూ చూసేయాలి. సో ముందుగా మ్యాచ్ యొక్క వెన్యూ చూసుకుంటే గౌహతిలోని బార్స్పరా స్టేడియం వేదికగా ఆడబోతున్నారు. అంటే ఈ గ్రౌండ్ అయితే ఆర్ఆర్ టీంకు సెకండ్ హోమ్, విచ్ మీన్స్ అఫీషియల్గా ఈ గ్రౌండ్లో హోమ్ టీం రాజస్థాన్ టీమే. ఇక ఈ గ్రౌండ్ యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే కొంతవరకు ట్రికీ వికెట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ గ్రౌండ్లో బ్లాక్ సాయిల్ వికెట్ వాడతారు. అండ్ బ్లాక్ సాయిల్ వికెట్ మరీ బ్యాట్స్మెన్కి అంత ఫేవర్గా ఉండదు, స్లోగా ఉంటూ స్పిన్ బౌలర్స్కి అనుకూలిస్తుంది. ఎస్పెషల్లీ పేస్ వేరియేషన్ చేసే బౌలర్స్కి బాగా వర్కౌట్ అవుతుంది. సో లాస్ట్ ఇయర్ కూడా ఈ గ్రౌండ్లో ఒక మ్యాచ్ జరిగింది. ఆర్ఆర్ మరియు పీబీకేఎస్ జట్లు తలపడ్డాయి. అండ్ ఆ మ్యాచ్లో చూసుకుంటే లో స్కోర్స్ వచ్చాయి. ఇన్ఫాక్ట్ రెండు టీంలు బిలో 150 కొట్టాయి. సో ఆ మ్యాచ్ తర్వాత మళ్ళీ ఇప్పటివరకు ఈ గ్రౌండ్లో T20 మ్యాచ్ ఆడలేదు. ఆ తర్వాత ఒక ఐపీఎల్ మ్యాచ్ షెడ్యూల్ అయ్యి ఉన్నా సరే అదైతే వర్షం కారణంగా రద్దు అయిపోయింది. సో మేబీ దీన్ని బట్టి చూసుకుంటే పిచ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్లో ఎక్కువ మార్పులు రావు. స్టిల్ లాస్ట్ టైం అన్నట్టు కొంతవరకు స్లో వికెట్ ఉండొచ్చు. బట్ అయినా అంత ముందు చూసుకుంటే మాత్రం ఈ గ్రౌండ్లో T20 ఫార్మేట్లో ఎక్కువ రన్స్ వచ్చాయి. ఎస్పెషల్లీ T20 ఐస్లో 4 times 200+ టోటల్స్ చూసాం. కానీ ఐపీఎల్లో చూసుకుంటే మాత్రం ఇంకా ఈ గ్రౌండ్లో 200+ స్కోర్ రాలేదు. సో ఈ గ్రౌండ్లో అయితే ఇప్పటివరకు మొత్తం 3 ఐపీఎల్ మ్యాచెస్ జరిగాయి. అండ్ ఈ 3 ఐపీఎల్ మ్యాచెస్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 2 మ్యాచ్లు గెలిస్తే చేస్ చేసిన టీమ్స్ 1 మ్యాచ్లో గెలిచిందే. అలాగే ఈ గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 180 రన్స్గా ఉంది. సో లాస్ట్ ఇయర్ ఈ గ్రౌండ్లో జరిగిన 1 మ్యాచ్లో లో స్కోర్స్ వచ్చినప్పటికీ అంత ముందు చూసుకుంటే మాత్రం హై స్కోర్స్ వచ్చాయి. అంత ముందు ఆడిన 2 మ్యాచెస్లో 190+ టోటల్స్ అయితే చూసాం. దీనివల్ల యావరేజ్ స్కోర్ 180 రన్స్గా ఉంది. బట్ ఈసారి ట్రెండ్ చూసుకుంటే మాత్రం ఈ గ్రౌండ్లో కూడా 200 వచ్చేలా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రజెంట్ చూస్తున్నాం ప్రతిరోజు భారీ స్కోర్లు వస్తున్నాయి. ఎస్పెషల్లీ ప్రతి టీం కూడా 200+ స్కోర్ని ఏం చేస్తుంది. సో మేబీ ఈ మ్యాచ్లో కూడా కొంతవరకు ఫ్లాట్ ట్రాక్ని ఆఫర్ చేస్తే ఖచ్చితంగా 200+ స్కోర్ చూస్తాం. అదర్వైజ్ లాస్ట్ టైంలోనే కొంతవరకు ట్రికీ వికెట్ ఉంటే మాత్రం 160, 170 స్కోర్ అనేది చాలా మంచి స్కోర్గా ఉంటుంది. ఇక టాస్ విషయానికి వస్తే నాకు తెలిసి మోస్ట్ లైక్లీ టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగే తీసుకుంటారు. ఎందుకంటే ఈ గ్రౌండ్లో ఏడాది ఫస్ట్ మ్యాచ్ ఆడబోతున్నారు. దీంతో పిచ్ ఎలా బిహేవ్ చేసిందో తెలియదు. పైగా ముందు చెప్పుకున్నట్టు లాస్ట్ 1 yearగా ఈ గ్రౌండ్లో ఒక T20 మ్యాచ్ కూడా ఆడలేదు. సో పిచ్ ఎలా బిహేవ్ చేసిందో తెలియదు కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బ్యాటింగ్ తీసుకుని రిస్క్ చేయకపోవచ్చు. మోస్ట్ లైక్లీ ముందుగా ఫీల్డింగ్ తీసుకోవడానికి మొగ్గు చూపుతారు. ఇక రెండు జట్ల క్యాటెడ్ స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 30 ఐపీఎల్ మ్యాచెస్లో తలపడ్డాయి. అండ్ 30 మ్యాచ్లో రాజస్థాన్ టీం 14 మ్యాచ్లో గెలిస్తే కేకేఆర్ టీం కూడా 14 మ్యాచ్లోనే గెలిచారు. మిగిలిన 2 మ్యాచ్లో ఫలితం రాలేదు. సో క్లియర్లీ రెండు జట్ల మధ్య నెక్ టు నెక్ ఫైట్ అయితే ఉంది. కానీ లాస్ట్ 5 మ్యాచెస్లో చూసుకుంటే మాత్రం రాజస్థాన్ టీం డామినేట్ చేశారు. చివరి 5 మ్యాచ్లు ఆర్ఆర్ టీం 4 గెలిస్తే కేకేఆర్ టీం 1 గెలిచింది. ఇన్ఫాక్ట్ లాస్ట్ ఇయర్ రెండు జట్ల మధ్య ఒక హై స్కోరింగ్ గేమ్ చూసాం. సునీల్ నారాయణ్ సెంచరీ కొట్టాడు. బట్ చేజింగ్లో జాస్ బట్లర్ ఒక మైండ్ బ్లోయింగ్ సెంచరీ కొట్టి ఆర్ఆర్ టీంకి ఒక అద్భుతమైన విజయాన్ని అందించాడు. సో దీంతో మరోసారి అయితే మనం అలాంటి ఒక హై స్కోరింగ్ గేమ్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మెయిన్లీ ప్రజెంట్ రెండు టీంల యొక్క కూర్పు బట్టి చూసుకుంటే మరోసారి అయితే నెక్ టు నెక్ ఫైట్ తప్పదేమనిపిస్తుంది. ఎందుకంటే రెండు జట్లు కొంతవరకు సమఉజ్జీలుగా కనిపిస్తున్నాయి. పైగా ఈ సీజన్లో ఫస్ట్ మ్యాచ్లో ఓడిపోయారు కాబట్టి ఆ గెలవాలనే హంగర్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో అయితే డెఫినెట్లీ ఈ మ్యాచ్లో రెండు జట్ల మధ్య ఒక మంచి నెక్ టు నెక్ ఫైట్ చూసేందుకు ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఇక ఈ గ్రౌండ్లో చూసుకుంటే రెండు జట్లు ఇప్పటివరకు ఒక్కసారి కూడా తలపడలేదు. లాస్ట్ ఇయర్ రెండు జట్ల మధ్య ఒక మ్యాచ్ జరగాలి కానీ అదైతే వర్షం కారణంగా రద్దు అయిపోయింది. సో ఫర్ ది ఫస్ట్ టైం ఈ గ్రౌండ్లో రెండు జట్లు తలపడబోతున్నాయి. అయితే ఆర్ఆర్ టీంకి ఈ గ్రౌండ్లో రికార్డ్ చూసుకుంటే అంత మంచిగా లేదు. వాళ్ళు ప్రీవియస్గా ఆడిన 3 మ్యాచ్లు 1 గెలిచారు, 2 ఓడిపోయారు. సో మేబీ ఆర్ఆర్ టీంకి తమ సెకండ్ హోమ్ గ్రౌండ్ అయితే అంతలా వచ్చి రావట్లేదు. మరి ఈ మ్యాచ్లో అయినా సరే ఆనవాయితీని మారుస్తారో లేదో చూడాలి. ఇక ఈ మ్యాచ్ యొక్క వెదర్ రిపోర్ట్ చూసుకుంటే వర్షం అంటే ఇంకేమీ లేదు. మనమైతే ఫుల్ మ్యాచ్ను ఎలాంటి బ్రేక్స్ లేకుండా చూసేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇక టీమ్స్ విషయానికి వస్తే రాజస్థాన్ టీం తమ ఫస్ట్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ మీద ఓడిపోయారు. అది కూడా వాళ్ళ బౌలర్స్ చాలా దారుణంగా పెర్ఫామ్ చేశారు. సో యాక్చువల్గా ఆన్ ది పేపర్ చూసుకుంటే రాజస్థాన్ టీం యొక్క బౌలింగ్ యూనిట్ బలంగానే కనిపించింది. బట్ ఆన్ ఫీల్డ్ చూసుకుంటే మాత్రం చాలా దారుణంగా పెర్ఫామ్ చేశారు. బట్ అఫ్కోర్స్ హైదరాబాద్లో వాడిన పిచ్ కంప్లీట్గా ఒక హైవే పిచ్. దీనివల్ల బౌలర్స్ తమ ప్లాన్స్ని సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు. బట్ ఎన్నో మ్యాచ్లో రాజస్థాన్ బౌలర్స్ కొన్ని మిస్టేక్స్ చేశారు. మెయిన్లీ జాఫ్రా ఆర్చర్ కన్సిస్టెంట్గా లైన్ అండ్ లెంత్ వేయలేకపోయాడు. సో ఈ మ్యాచ్లో అయితే రాజస్థాన్ టీం యొక్క బౌలర్స్ ఎలాగైనా సరే కంబ్యాక్ చేయాలి. ఎస్పెషల్లీ వాళ్ళు ఆర్చర్ మీద చాలా పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేశారు. 12 కోట్ల కంటే ఎక్కువ పెట్టుకున్నారు. బట్ దాన్ని చూసుకుంటే ఫస్ట్ మ్యాచ్లో ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ స్పెల్ వేసాడు ఐపీఎల్ హిస్టరీలో. సో దాని నుంచి కనుక ఈ మ్యాచ్లో ఆర్చర్ కంబ్యాక్ చేయకపోతే అది ఆర్ఆర్ టీంకి చాలా పెద్ద నెగిటివ్ పాయింట్గా మారుతుంది. అలాగే మిగతా పేసర్స్ కూడా అంత మంచిగా బౌలింగ్ చేయలేదు. తుషార్ దేశపాండే కాస్త మెరుగ్గానే బౌలింగ్ చేసినప్పటికీ రన్స్కి వెళ్ళాడు. అండ్ ఆల్సో సందీప్ శర్మ కూడా ఎక్కువ రన్స్ ఇచ్చేశాడు. అట్ ది సేమ్ టైం రాజస్థాన్ కెప్టెన్ తన బౌలర్స్ను ప్రాపర్గా యూటిలైజ్ చేయలేదు, కొంతవరకు కన్ఫ్యూజ్ అయ్యాడు.
సో ఈ మ్యాచ్లో కూడా మరోసారి రాజస్థాన్ టీం అయితే రియాన్ పరాగ్ క్యాప్టెన్సీలోనే బరిలో దిగబోతుంది. దీంతో ఈ మ్యాచ్లో కూడా అతను కంబ్యాక్ చేసి తన క్యాప్టెన్సీ మిస్టేక్స్ని మరోసారి రిపీట్ చేయకూడదు. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే ఫస్ట్ మ్యాచ్లో ఆర్ఆర్ టాప్ 4లో ముగ్గురు ఫెయిల్ అయినప్పటికీ మిడిల్ ఆర్డర్ చాలా బాగా ఆడింది. మిగిలి ధ్రువ్ జురెల్, హెట్మేర్ మరియు శుభమ్ దుబే ముగ్గురు కూడా చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చారు. సో మనం ఎక్కువగా ఆర్ఆర్ టీం వాళ్ళ టాప్ 5 మీద డిపెండ్ అవుతారేమో అనుకున్నాం. బట్ లాస్ట్ మ్యాచ్లో ముగ్గురు కీ ప్లేయర్స్ ఫెయిల్ అయినప్పటికీ 240 కంటే ఎక్కువ రన్స్ కొట్టారు. విచ్ మీన్స్ వాళ్ళ బ్యాటింగ్లో కాన్ఫిడెన్స్ అయితే ఉంది. మిగిలి జైస్వాల్, నితీష్ రాణా మరియు రియాన్ పరాగ్ వీళ్ళు ముగ్గురు తమ రేంజ్ బ్యాటింగ్ చేస్తే వాళ్ళ బ్యాటింగ్ ఇంకా పవర్ఫుల్గా మారుతుంది. ఎస్పెషల్లీ జైస్వాల్ లాంటి ప్లేయర్కు కేకేఆర్ టీం మీద మంచి రికార్డు ఉంది. అలాగే నితీష్ రాణా కూడా ప్రీవియస్గా చాలా కాలం పాటు కేకేఆర్ టీం తరపున ఆడాడు కాబట్టి అతను కూడా బౌలర్స్ని కౌంటర్ చేయొచ్చు. సో నాకు తెలిసి బ్యాటింగ్ పరంగా రాజస్థాన్ టీంకు పెద్దగా సమస్యలు ఏమీ కనిపించట్లేదు. కేవలం వాళ్ళ బౌలింగ్లోనే కొంతవరకు కంబ్యాక్ చేయాలి. ఇక టీంలో చేంజెస్ విషయానికి వస్తే ఒక మార్పు చేస్తారేమో అనిపిస్తుంది. అదేంటంటే ఫస్ట్ మ్యాచ్లో ఫెయిల్ 10 లక్ష వరకుని కూర్చోబెట్టి అసరంగాన్ని తీసుకొస్తారేమో అనుకుంటున్నా. ఎందుకంటే ముందే చెప్పుకున్నాం బ్లాక్ సాల్ వికెట్ వాడతారని చెప్పి. దీంతో తీక్షణతో పాటు అసరంగా లాంటి స్పిన్నర్ ఉంటే అది ఆర్ఆర్ టీంకు ప్లస్ అవుతుంది. సో నేనైతే ఆర్ఆర్ టీం యొక్క ప్లేయింగ్ లెవెల్ని ఒక్క మార్పుని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అదర్వైజ్ వాళ్ళు మరోసారి నలుగురు సెమర్స్ వెళ్ళాలనుకుంటే సేమ్ ప్లేయింగ్ లెవెన్తో వచ్చినా మనం ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక కోల్కతా టీం విషయానికి వస్తే వీళ్ళదైతే కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ. ఫస్ట్ మ్యాచ్లో వీళ్ళ టాప్ ఆర్డర్ బాగా ఆడితే మిడిల్ ఆర్డర్ దారుణంగా ఫెయిల్ అయింది. అలాగే బౌలింగ్ చూసుకున్నా చాలా పూర్గా కనిపించింది. సో కేకేఆర్ టీం అయితే ఈ మ్యాచ్లో వాళ్ళ బ్యాటింగ్లోనే కంబ్యాక్ చేయాలి, అలాగే బౌలింగ్లో కూడా కంబ్యాక్ చేయాలి. మిగిలిన వాళ్ళ పేస్ బౌలర్స్ లాస్ట్ మ్యాచ్లో చాలా పూర్గా బౌలింగ్ చేశారు. అలాగే వాళ్ళ మిడిల్ ఆర్డర్కి చూసుకున్నా చాలా ఫైర్ పవర్ ఉంది. బట్ లాస్ట్ మ్యాచ్లో ఫైర్ ఏమీ కనిపించలేదు. సో కేకేఆర్ టీం ఈ మ్యాచ్లో గెలవాలంటే వాళ్ళ మిడిల్ ఆర్డర్ బాగా క్లిక్ అవ్వాలి. మిగిలి వెంకటేష్ అయ్యర్ లాంటి ప్లేయర్ని చాలా పెద్ద అమౌంట్ పెట్టి కొన్నారు. బట్ అతను ఫస్ట్ మ్యాచ్లో ఫెయిల్ అయ్యాడు. అలాగే రింకు సింగ్ చూసుకున్నా, రసెల్ చూసుకుని ఎక్కువ రన్స్ కొట్టలేకపోయారు. సో లాస్ట్ మ్యాచ్లో వాళ్ళ ముగ్గురులో ఒక్కరు సరిగ్గా అయినా సరే డిఫరెంట్ రిజల్ట్ చూసుండేవాళ్ళు. మిగిలి వాళ్ళ కెప్టెన్ రహానె మరియు సునీల్ నారాయణ చాలా మంచి ఫామ్ని కనబరిచారు. దీంతో వాళ్ళతో మిడిల్ ఆర్డర్ ఫైర్ అవ్వాలి. ఇక బౌలింగ్ విషయానికి వస్తే లాస్ట్ మ్యాచ్లో సునీల్ నారాయణ ఒక్కడే కాస్త చెప్పుకోదగ్గ బౌలింగ్ చేశాడు. బట్ మిగతా బౌలర్స్ అందరూ కూడా చాలా రన్స్ ఇచ్చారు. మిగిలి వాళ్ళ ట్రంప్ కార్డ్ వరుణ్ చక్రవర్తి ఫెయిల్ అయిపోయాడు. సో యాక్చువల్లీ అతని ఫెయిల్యూర్కి ఒక వ్యాలిడ్ రీజన్ ఉంది. అదేంటంటే కేకేఆర్ పేస్ బౌలర్ సరిగ్గా బౌలింగ్ చేయలేకపోయారు. స్టార్టింగ్లో ఎక్కువ రన్స్ ఇచ్చారు. దీంతో వాళ్ళ కెప్టెన్కి వేరే ఆప్షన్ లేక వరుణ్ చక్రవర్తి నెల్లీగా బౌలింగ్కి తీసుకొచ్చేశాడు. పవర్ ప్లేలో ఒక 2 ఓవర్లు మిగిలి ఉండగానే తీసుకొచ్చేశాడు. సో దీనివల్ల అయితే ఆర్సీబీ ఓపెనర్స్ అతని మీద కౌంటర్ అటాక్ చేశారు. బట్ ఆ తర్వాత చూసిన వరుణ్ చక్రవర్తి మిడిల్ ఓవర్స్లో మెల్లగా కంబ్యాక్ చేశాడు. సో కేకేఆర్ టీంకి అసలైన ప్రాబ్లం ఏంటంటే పేస్ బౌలింగ్ బాగా వీక్గా ఉంది. లాస్ట్ మ్యాచ్లో హర్షిత్ రాణాని కాదని వైభవ్ రారా మరియు స్పెన్సర్ జాన్సన్కు కొత్త బాల్ ఇచ్చారు. బట్ ఇది ఫెయిల్ అయింది. దీంతో ఈ మ్యాచ్లో కేకేఆర్ టీం మేబీ వాళ్ళ బౌలింగ్ కాంబినేషన్ మార్చేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మెయిన్ వాళ్ళకి బెంచ్ మీద ఎండ్రిక్ నోక్యా లాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న పేస్ బౌలర్ ఉన్నాడు. సో మేబీ దీంతో ఈ మ్యాచ్లో వాళ్ళు అయితే స్పెన్సర్ జాన్సన్ పక్కన పెట్టి నోక్యాని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. అండ్ ఆల్సో కేకేఆర్ టీం ఒక ఎక్స్ట్రా స్పిన్నర్ని ఆడించాలనుకుంటే వైభవ్ రారాని పక్కన పెట్టి అనుకుల్ రాయల్ కూడా తీసుకురావచ్చు. సో మేబీ మ్యాచ్ కోసం కేకేఆర్ టీం తమ ప్లేయింగ్ లెవెల్లో చేస్తే 2 మార్పులు చేసేందుకు ఛాన్సెస్ ఉన్నాయి. ఇక ప్రిడిక్షన్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో అయితే ఏ టీం గెలుస్తుందో చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే మనం పాస్ట్ రికార్డ్స్ చూసుకున్న టీమ్స్ చూసుకున్న అన్ని కూడా నెక్ టు నెక్ ఉన్నాయి. సో క్లియర్లీ మ్యాచ్లో ఫలానా టీంకి అడ్వాంటేజ్ ఉందని చెప్పడానికి లేదు. ఈ టీం అయితే అన్ని డిపార్ట్మెంట్స్లో బాగా రాణిస్తారో వాళ్ళ మ్యాచ్ గెలిచేందుకు ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఎస్పెషల్లీ రాజస్థాన్ టీం వాళ్ళ బౌలింగ్తో పాటు ఫీల్డింగ్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి. లాస్ట్ మ్యాచ్లో ఇంపార్టెంట్ క్యాచెస్ డ్రాప్ చేశారు. అలాగే కేకేఆర్ టీంకి చూసుకుని ఇంప్రూవ్ చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. సో సింపుల్గా ఈ మ్యాచ్లో అయితే ఏ టీం తమ మిస్టేక్స్ నుంచి నేర్చుకుని తక్కువ తప్పులు చేస్తారో వాళ్ళే మ్యాచ్ గెలిచేందుకు ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. మెయిన్లీ రాజస్థాన్ టీం యొక్క బ్యాటింగ్ సాలిడ్గా కనిపిస్తుంది కాబట్టి వాళ్ళకైతే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర కేకేఆర్ స్పిన్నర్స్ని కౌంటర్ చేయడానికి ఇండియన్ ప్లేయర్స్ ఉన్నారు. ఒక్క ఫారెన్ ప్లేయర్ మాత్రమే ఉన్నాడు మిడిల్ ఆర్డర్లో. దీంతో ఆర్ఆర్ బ్యాట్స్మెన్ కేకేఆర్ స్పిన్నర్స్కి వికెట్స్ ఒక ఉంటే పేస్ బౌలర్స్ని ఈజీగా కౌంటర్ చేయొచ్చు. వేరే కేకేఆర్ టీంకి చూసుకుంటే వేరే ఆప్షన్ లేదు. వాళ్ళ మిడిల్ ఆర్డర్ గాడిని పడితేనే మ్యాచ్ గెలుస్తారు. అదర్వైజ్ ఈ మ్యాచ్లో గెలవడం ఇంపాసిబుల్. సో నాకైతే ఎండ్ ఆఫ్ ద డే చూసుకుంటే ఆర్ఆర్ టీంకే కాస్త ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మరి మీరు ఈ మ్యాచ్లో ఏ టీం గెలుస్తున్నారు అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.